మ్యాచ్ ఏం కొడద్దంటారా? జీటీ కొడతాది అనుకుంటారా? ఆర్ఆర్ రా. అవునా ఆర్ఆర్? హలో చెప్పరా. ఎక్కడరా? ఎక్కడే మన వాళ్ళ దగ్గర ఉన్నాను. సో పక్కకరా. చెప్పు. ఇన్ని రోజులు నుంచి మ్యాచ్ మ్యాచ్ అని అడుగుతున్నావు కదా, ఈరోజు మ్యాచ్ ఉంది, ఆడుతావా? దేని మీదరా? ఆర్ఆర్కి జీటీకి. ఎంత? 1,00,000. అరే 1,00,000 అంటే చాలా కష్టమ్మా. సరే మన ఇష్టం, ఆడుతానంటే ఆడు, లేదంటే లేదు. ఏమైందిరా? ఏం కాదురా. అన్నా అన్న ఏంట్రా అన్న డబ్బులు ఎప్పుడు ఇస్తావు? అన్నా ఇచ్చేస్తానన్నా. ఇచ్చేస్తా కాదురా, నాకు ఈ రోజు సాయంత్రం కల్లా నువ్వు ఎలాగైనా డబ్బులు అప్పు చెప్పాలి. అన్నా సాయంత్రం కాదన్నా, రేపు పొద్దున్న లోపు ఇచ్చేస్తా అన్నా, ప్లీజ్ అన్నా. సర్లే తెలిసినోడు కాబట్టి ఆగుతున్నా, రేపు మధ్యాహ్నం కల్లా నా డబ్బులు నాకు అప్పు చెప్పి, అర్థమైందా? ఓకే అన్న. ఏమైందిరా? ఉండరా ఒకసారి ఉండరా. హలో చెప్పరా. ఏమయ్యా మ్యాచ్ అన్నావు కదా, పక్కా కొట్టేస్తుందా? పక్క కొడతదిరా. అరే పక్కా కొట్టేస్తుంది అంటే 1 గంటలో తీసుకొస్తాను మా. పక్క కొడతది కాబట్టి నీకు చెప్పాను. సరే ఇదిగో మా డబ్బులు అడిగారు. ఎప్పుడు చెప్పాను రా నీకు? కొంచెం లేట్ అయింది మా. ఏం లేట్రా. దేని మీద వేస్తున్నామయ్యా? ఆర్ఆర్. మ్యాచ్ చెప్పమా. నేను నీకు ఎప్పుడు చెప్పాను రా తీసుకొని రమ్మని, నువ్వు ఎప్పుడు తెచ్చావు? అలాగే కొట్టేస్తాం కదా పక్క. ఇంకా ఎంత కాదురా, 6 బాల్కి 12 కొట్టకూడదు. కొట్టలే కదా కొడతాంగా. సరే ఉండరా. Gujarat into the final once again, straight away. కాదు ఈ అమ్మాయి నేను నీకు 1 week late చేసేస్తా. నీకు ఎప్పుడు చెప్పి నేను వాళ్ళకి ఇవ్వాలరా, బయట వాళ్ళకి అర్థం చేసుకోరా. రే లేదురా, ఇంట్లో తీసుకొచ్చావురా. నేను ఇచ్చేస్తా. వద్దురా నేను వాళ్ళకి అప్పు చెప్పాలరా. సారీ అమ్మా, కావాలని చేయలేదు. ఇదొక్కటి వస్తే మా తప్పులన్నీ తీర్చేద్దాం అనుకున్నా, ఇలా జరుగుతుందని అనుకోలేదు. మిస్ యూ అమ్మా.